వినాయక చవితి వచ్చిందంటే భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు. ఇక యువత అయితే తమ ఇళ్లల్లో మాదిరిగానే వీధుల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తారు. ఇదే సమయంలో రకరకాలుగా వెరైటీగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు పలువురు ఔత్సాహికులు. హైదరాబాద్ వనస్థలిపురంలో పూరి జగన్నాథుని రూపంలో గణపయ్యను తయారు చేశారు. ఓ మండపంలో 90 కిలోల డాల్డాతో వినాయక విగ్రహం తయారు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉలెన్ బాల్స్తో మరో విగ్రహం తయారు చేశారు. ఈ వెరైటీ వినాయక విగ్రహాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. వినాయక చవితి అనగానే మనం చూస్తూ ఉంటాము, గల్లీ గల్లీకి ఒక వినాయకుడు కనిపిస్తూ ఉంటారు. ఆ వినాయకులను కూడా ఎంతో ఆకర్షణీయంగా వినూత్నంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం వనస్థలిపురంలోని రెడ్ ట్యాంక్ చౌరస్తా వద్ద ఉన్నాము. ప్రతిసారి కూడా చూసుకుంటే అభిమాన్యు యూత్ అసోసియేషన్కి సంబంధించిన వారు కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది డాల్డాతో వినాయకుడిని తయారు చేశారు. పూరి జగన్నాథుడు ఏ విధంగా ఉంటారో ఆ పూరి జగన్నాథ్కి సంబంధించిన అవతారంలో కూడా వినాయకుడిని తయారు చేశారు. మరోవైపు 7,000 ఉలెన్ బాల్స్తో వినాయకుడిని సిద్ధం చేశారు. అయితే ప్రతి ఏడాది ఆధ్యాత్మిక శోభ కనిపించే విధంగా అలాగే ఎంతో డిఫరెంట్ గణేశులను ఏర్పాటు చేస్తూ ఉండడంతో చాలా వరకు ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఏం తయారు చేశారని ఎంతో ఎగ్జైట్గా వచ్చి చాలా మంది కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ అభిమాన్యు యూత్ అసోసియేషన్ అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతి ఏడాది కూడా మీరు ఒక్కో గణేశుని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది డాల్డాతో తయారు చేశారు, ఉలెన్ బాల్స్తో కూడా తయారు చేశారు. ఏంటి ఈసారి ఏ విధంగా కాన్సెప్ట్ తీసుకున్నారండి? మేము ప్రతి ఏడాది మన వనస్థలిపురం అభిమాన్యు చేసిన వినాయకుడు అంటే ఒక వెరైటీ వినాయకుడు ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ బాగా నమ్మకము. అందుకోసం వాళ్ళ కోరిక ప్రకారం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక వెరైటీగా వినాయకుడిని తయారు చేయడంలో మాకు అనుభవం ఉన్నది. ఈసారి కూడా ఒక వినాయకుడిని తయారు చేయాలనేసి పూరి జగన్నాథ స్వామి అవతారంలోని వినాయకుని విగ్రహం తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు, బలరాముడు, రాధా సుభద్రమ్మ మాతతో కలిపి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో 10 రోజుల ముందు వినాయకుడు మన కృష్ణుని అవతారం తీసి వినాయకుని అవతారం పెడతారు వాళ్ళు. అదే ఒక కాన్సెప్ట్ తీసుకొని పూరి రథము పూరి జగన్నాథ స్వామి వినాయకుడితో తయారు చేయడం జరిగింది. దీంతోపాటు ఉలన్ బాల్స్తోని మేము వినాయకుడిని చేయడం జరిగిందండి. ఇక్కడ దానికి మాకు 90 కిలోల డాల్డా పట్టింది మాకు వినాయకుడిని తయారు చేస్తాను. సో ఇక్కడ ఒకవైపు ఎండ ఉష్ణోగ్రత కూడా కనిపిస్తూ ఉంది, అప్పుడు కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అది కరిగిపోకుండా మేము వినాయకునికి ఏసీ మరియు కూల్ వాటరు, ఐస్తో నింపిన వాటరు, డైలీ కూల్ వాటర్ పోసుకుంటా ఒక 1 అవర్కి కూల్ వాటర్ పోస్తాము. మరియు ఏసీ అరేంజ్ చేసాము. ఏసీ అరేంజ్ చేసిన వలన వినాయకునికి ఏం కాకుండా ఉంటుందండి. దానివల్ల గట్టిగా అయితే ఉంటుంది. ఎంత కూల్ వాటర్ పోస్తుంటే వినాయకుడు ఎంత షైనింగ్ కూడా వస్తుందండి. అది ఉలెన్ బాల్స్తో అంటే మీ ఇంటి వాళ్ళు తయారు చేశారా? మా ఇంటి వాళ్ళే తయారు చేశారు, మా వదిన గారు తయారు చేశారు. ఈ ఉలెన్ బాల్స్ వాళ్ళు. ఎన్ని రోజుల సమయం పట్టిందండి? మాకు ఇది 3 డేసే పట్టిందండి. చేస్తాను మాత్రం 3 డేస్ పట్టింది మంచిగా అంట. దీనికి అందరూ సహకరించాము. 3 డేస్ పట్టింది, చేసి ఇచ్చారు. ఈ డాల్డాది గుజరాత్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ తయారు చేసి వెళ్ళారా? వాళ్ళు ఇక్కడనే తయారు చేసి వెళ్ళారని. ఆల్రెడీ గుజరాత్ నుంచి వచ్చింది అతను, గోపాల్ అని చెప్పేసి ఇక్కడనే ఉంటాడు అతను. ఇక్కడనే తయారు చేసి వెళ్ళాడు. 3 డేస్ ఉండి తయారు చేశాడు అతను. సో రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే భక్తులు చూసిన వాళ్ళు అంటే ప్రతి ఏడాది మీరు ఏర్పాటు చేయడం కూడా వాళ్ళు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్తో వచ్చి చూస్తూ పోతున్నారు. మాకు ఇక్కడ భక్తులకు కూడా చాలా బాగా అనిపిస్తున్నది. చాలా ఈవినింగ్ మాకు నైట్ డైలీ 1 o'clock దాకా బాగా పబ్లిక్ వస్తుంటారు, ప్రజలు బాగా వస్తుంటారు. మార్నింగ్ 6 o'clock మొదలు పెడితే రాత్రి 1 o'clock దాకా ఉంటారు. రోజు రకరకాల ప్రసాదాలు ఉంటాయి. రోజు ఒకే రకం ప్రసాదం, డైలీ రకరకాల ప్రసాదాలు, 40 కిలోల ప్రసాదం పంచుతూ ఉంటామండి మేమైతే. అంటే ఇది నిమజ్జనం చేస్తారా? ఇది అన్నీ నిమజ్జనం చేస్తామండి. 17వ తారీఖు రోజున సాయంత్రం వేలంపాట అయిన తర్వాత ఊరేగింపుతోనే తీసుకొని నిమజ్జనం చేస్తాము. విగ్రహాలు అన్నీ నిమజ్జనం అయిపోతాయి ఆ రోజున. ప్రతి ఏడాది కూడా వినాయకులు ఇక్కడ చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది డాల్డాతో తయారు చేశారు, మరోవైపు ఉలెన్ బాల్స్తో కూడా తయారు చేసి వినాయకులు అనేది ఇక్కడ సిద్ధం చేశారు. చాలా వరకు భక్తులు వచ్చి ఇక్కడ వినాయకులను దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా వినాయకులను ఏర్పాటు చేయడం భక్తులు కూడా వచ్చి ఎంతో శ్రద్ధగా చూస్తూ వాళ్ళు ఫోటోలు కూడా దిగుతూ ఇక్కడ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారని కూడా కుటుంబ సభ్యులతో కలిపి కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.